యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. పేతురు నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పును. ఆగుదాం. రెండవ సందర్భం ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతడికి తోడై ఉంటే గాని నువ్వు చేస్తున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసుక్రీస్తు వారు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎందుకు ఈ వచనాలు చదువుతున్నాను మీకు తర్వాత అర్థమవుద్ది. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి. తీతు పత్రిక 3వ అధ్యాయం. మనము కూడా మునుపు అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాచలకు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వనందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించు ఉంటుమి కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట మనలను రక్షించను. ఆగుదాం. ఈ చదివిన 3 భాగాలు ఏవైతున్నావో ఈ 3 వచనాలు లేదా ఈ 3 సందర్భాలు, ఈ 3 అధ్యాయాలు నూతన జన్మకు సంబంధించినవి. నూతన జన్మ అంటే ఇప్పుడు ఏదైతే పాప పంకిలమైన జీవితాన్ని మనం గడుపుతున్నామో ఈ జీవితం కానీ మరొక జీవితం ఉందని మనకి బలమైన సాక్ష్యాలు ఇస్తున్న రెఫరెన్స్ అవి. ఈ శీర్షికను మనం ఇందులో ఎందుకు ఆలోచిస్తున్నాం, లేదా ఈ వచనాలు ఎందుకు మనం ఇందులో కలుపుకుంటున్నాం అంటే ఈ నూతన జన్మ కలగజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇది ఒక గొప్ప భాగ్యం. ఇది జరగబోతుంది, లేదా ఇది జరుగుతుంది, ఇది త్వరలో ఒక సగటు విశ్వాసి దీన్ని పొందుకోబోతున్నాడు అనడానికే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. గతించిన వారం ఎంతమందికి గుర్తుందో, పాత నిబంధనలో చూచాయిగా కొన్ని ఆచార సాంప్రదాయాలు దేవుడు అనుగ్రహించాడు. గుర్తుంది కదా. ఆ ఆచార సాంప్రదాయాలు దైవికమైన ఆచారాలు ఉన్నాయి. అందులో గుడారము, ఆ గుడారానికి అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ముందు పరిశుద్ధ స్థలము, ఆ స్థలానికి బయటకు వస్తే ఆవరణము, ఆవరణం బయట గంగాళము, గంగాళానికి ముందు బలిపీఠము, ఈ బలిపీఠం ఆవల ముఖద్వారం. ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే బలిపీఠం టచ్ చేయాలి. ఆ తర్వాత సంపూర్ణమైన స్నానం, అంటే బాప్టిజం కాదండో, మళ్ళీ చెప్తున్నాను, సంపూర్ణమైన నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత 3వ స్టేజ్లో మనం చూసేదే దేవుణ్ణి, దేవుని మహిమను, సన్నిధిని. ఇది ఒక క్రమం ప్రకారం జరగాలి. ఈ క్రమాన్ని మనం నేర్చుకోవడానికే, అవలంబించడానికే కొన్ని వారాలుగా కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్ముడనే ఈ శీర్షికలో మనం చూస్తున్నాం. ఈ చూస్తున్నప్పుడు మళ్ళీ మనకు తారసపడుతున్న ఈ వచనాలు నూతన జన్మను గురించి చాలా స్పష్టతిస్తుంది. కొన్ని ప్రశ్నలు నేను లేవనెత్తి త్వరగా ముగిస్తాను. అతను నూతన జన్మ అంటే ఏంటి, మరింత వివరణ. నూతన జన్మ అంటే ఏంటి, అతను నూతన జన్మ అనేది ఎందుకు, నూతన జన్మ అనేది మనకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది, మరలా అసలు ఈ జన్మ ఎందుకు,
ఈ నూతన సంబంధమైన ఈ జన్మ మనకు ఎందుకు అవసరం, అసలు అది అంటే ఏంటి, అది వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? ఇది కాస్త మనకు అర్థం కావాలంటే రెండు బాగా వినాలి. పేర్లలుగా రాయబడిన రెండు వచనాలు ఉన్నాయి. పేర్లలుగా అంటే ఒకే విషయం, అంటే ఒకే వచనంలో రెండు విషయాలు వ్యక్తీకరించే వచనాలు ఉన్నాయి. ఈ రెండు విచిత్రంగా రాయబడ్డాయి. ఎన్నోసార్లు చదివి ఉంటాం, ఒకసారి మనం చూద్దాం. ఒకసారి రండి. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, అందరూ చూడాలి. 8వ అధ్యాయం 19వ వచనం నుండి ఇంకా బాగా అర్థం కావాలంటే 18వ వచనం నుంచి, మన ఎడల ప్రత్యక్షము కాబోవా మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. పౌలు గారి కమిట్మెంట్ ఏంటి? సార్, మిమ్మల్ని రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు మీకు ఏమీ నామూసి అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? మీకు అవమానం అనిపించట్లేదా? ఈ రాళ్ళు ఇచ్చి కొట్టడం, ఉమ్ములేయడం, ఈడ్చేయడం, ఒక జంతువు మాదిరి మిమ్మల్ని చూడడం ఒకటి రెండు కాదు సార్. మీకు ఆకలి దప్పులు, ఎన్నుపోట్లు, సహోదరులు, స్వజనులు, ఎడార్లు, ఇంకా సముద్రాలు, ఒక రాత్రి పగళ్ళు సముద్రం మీద ఉండిపోవడం, వాడ పగిలిపోవడం, ఇంత శ్రమ మీరు సేవలో మీరు అనుభవిస్తున్నారు, మీకు ఏమి ఇబ్బంది అనిపించట్లేదంటే పౌలు గారు సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఇంత శ్రమ నేను తట్టుకోవడానికి కారణం ఒకరోజు నాకు ఒక మహిమ రాబోతుంది అన్నాడు. ఏంటట? నాకు ఒకరోజు ఒక మహిమ రాబోతుంది. ఆ మహిమతో నేను పోల్చుకుంటే ఇవి శ్రమలే కాదు. ఎందుకంటే అంత పెద్ద బహుమానం నేను పొందుకోవడానికి ఇవి ఎన్ని శ్రమలు పడినా పెద్ద విషయమేం కాదు అంటున్నాడు. అంటే ఒక జీవితం ఉందని అపోస్తులు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. ఒక మహిమా జీవితం ఉందని, ఆ మహిమా జీవితం ఉందని వాళ్ళు నమ్మారు కనుక అన్నం లేకపోయినా సనుక్కోలేదు సేవలో. వాళ్ళకి మహిమా జీవితం ఉంది అంటే రాబోయే ఒక ప్రత్యక్షత ఉందని వాళ్ళకి అర్థమైంది కనుక సేవలో నడి సముద్రం మీద వాళ్ళకి వాడల బద్దలాసిపోయినా వాళ్ళు దేవుని తిట్టుకోలేదు. నీ సేవలు వెళ్తుంటే మాకు వాళ్ళ బద్దలాసిపోవడం ఏంటి అని అనలేదు. మనకైతే మన కాస్తంత ఏదన్నా ఊరు వెళ్తే బస్సు రాకపోతే దేవుని తిట్టేసుకుంటాం. మన భక్తి అలా ఏడుస్తుంది. ప్రార్థన చేసుకుని వచ్చానుగా, బస్సు పంపించాలి కదా అని మళ్ళీ వార్నింగ్ యేసుప్రభు వారికి. ఒక ఆవిడ వార్నింగ్ ఇస్తుంది. ఏమని తెలుసా? ఆవిడ కర్రీ వండిందంట. ఆ కర్రీ వండిన తర్వాత వాళ్ళ ఆయన అన్నాడు, ఏంటి పప్పులో ఉప్పు తక్కువైంది అన్నాడట. అన్నింటినీ ఈవిడ పైకి చూసి అంటుంది, చెప్పాలి కదా అన్నదట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారట ఈవిడ పప్పు వండితే పప్పులో ఉప్పు తక్కువైపోయిందని చెప్పాలంట. పప్పుకి యేసుప్రభు మీద కోపం ఇస్తాం, ఉప్పుకి యేసుప్రభు మీద కోపం ఇస్తాం. మనం అనుకున్న టయానికి జర్నీకి మనకు వెహికల్ రాకపోతే కోపగిస్తాం. కానీ అందుకండి మన భక్తి ఎదగదు. కానీ వాళ్ళు చూడండి, సేవలో అంత శ్రమ ఎదురవుతున్నా, వాళ్ళకి అంత ఆటుపోట్లు, చావు వాళ్ళకి ఎదురు నిలబడిపోయి వాళ్ళ కత్తి పీకల మీద పెట్టేసిన ఇంత శ్రమ మీరు ఎలా ధైర్యంగా ఉండగలిగారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. ఇన్ని పడితే కానీ నా జీవితం రాదండి అన్నారు. ఆయన లిస్ట్ ఆ 11వ అధ్యాయంలో చదువుతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎన్ని ఆపదలో, ఎన్ని ఇబ్బందులు. ఎందుకంటే మంచిది ఒకసారి చదువుదామా? కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక అనుకుంటే చూడండి, 11వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. గట్టిగా మాట్లాడండి. 23 నుండి. వారు ఇంకా 24 నుంచి చూద్దాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగల్లో సముద్రంలో గడిపితిని, అనేక ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనులమైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణాల్లో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదలోను, సముద్రపు ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని, ప్రయాసముతో, కష్టముతో, తరచుగా జాగరాలతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితో, దిగంబరతంతో ఉంటిని. ఇంకను చెప్పవలసిన అనేకమన్నది ఇవి కాక సంఘములన్నిటి గురించి చింత కలదు. ఈ భారం దినదిన నాకు కలుగుచున్నది. కానీ ఎందుకు ఇవన్నీ నేను భరిస్తానంటే, రోమపత్రిక, ఆ కలగబో ప్రత్యక్షం ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఇన్ని శ్రమల యేసుప్రభుని నమ్ముకుంటే కలిసి వస్తాయని మనం అనుకుంటాం. యేసుప్రభుని నమ్ముకుంటే ఆస్తులు, ఐశ్వర్యాలు పెరుగుతాయి అనుకుంటాం. కానీ
నిజముగా సత్యమును వెంబడించి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసిన వారికి కలిసి వచ్చే వాటికన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయి, ఇబ్బందులు ఎక్కువ జరుగుతాయి, కష్టాలు ఎక్కువైపోతాయి. ఇలాంటి పరిస్థితులు పౌలు గారికి జరుగుతున్నప్పుడు ఏంటి సార్ మీ హోప్ ఏంటని అడిగితే, ఒకరోజు ప్రత్యక్షం కాబోయే మహిమ ఉంది, ఈ శ్రమలు దాని ఎదుట ఎండదగినవి కావని నేను ఎంచుచున్నాను అని ఒక లింక్ ఇస్తున్నాడు. చూడండి, కొంచెం జాగ్రత్తగా చదువుదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది ఏటట, ఈ ప్రత్యక్షం కాబోయే మహిమ అపోస్తులు కనిపెట్టడమే కాదు, భక్తులు కనిపెట్టడమే కాదు, ఈ సృష్టి ఈ మనుషులకు ఒకరోజు ఈ మహిమా జీవితం రావాలని కూడా కనిపెడుతుందట. అంటే మనం ఆ జీవితం పొందుకోవాలని ఎవరు కనిపెడుతున్నారట చెప్పాలి? సృష్టి కనిపెడుతుందట. ప్రశ్న, సృష్టి ఎందుకు కనిపెట్టడం? ఇప్పుడు ఆ జీవితం రావాలని మనం కనిపెట్టాలి, ఆ మహిమా జీవితం మనకు రావాలని సృష్టి ఎందుకు కనిపెడుతుంది? సృష్టి ఎందుకు కనిపెడుతుంది అంటే ఈ మహిమా జీవితం మనకు రావడానికి సృష్టికి ఒక లింక్ ఉందన్నమాట. మాటలు అర్థమవుతున్నా లేదు? మళ్ళీ మనకి ఈ మహిమా జీవితం రావడానికి ఈ సృష్టికి ఒక లింక్ ఉంది. ఏమి లింక్ ఉంది? మొదట మనకి ఇది జరిగితే కానీ, అంటే మనకి మహిమా జీవితం వస్తే కానీ సృష్టికి కూడా ఒక విమోచన లేదంట. సృష్టికి విమోచన ఏంటి అంటే ఏదో మనకి ఏదో చెబుతున్నట్టు కనబడుతుంది. సృష్టికి విమోచన కింద చెప్తున్నాడు చూడండి. సృష్టి ఎలా అనగా నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వతంత్రము పొందుదునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబర్చిన వాని మూలముగా వ్యర్థపరచబడుచున్నది. ఏం చెబుతున్నాడండి అంటే పౌలు గారు సృష్టి మదిలో ఉన్న ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ఏమని? మనకి మహిమా జీవితం వస్తుందని మనం ఎలా ఎదురు చూస్తున్నామో, మనకి మహిమా జీవితం వస్తుందని మనం ఎలా ఎదురు చూస్తున్నాం అంటే మహిమా జీవితం అంటే ఇక నాశనం కాని జీవితం వస్తుందని మనం ఎలా ఎదురు చూస్తున్నామో, సృష్టికి కూడా నాశనం కాని ఒక జీవితం వస్తుందని సృష్టి కూడా ఎదురు చూస్తున్నట్టు. అంటే ఇప్పుడు సృష్టి నాశనానికి లోనవుతుందంటే ఎందుకు లోనవట్లేదు? మీరు నమ్మారో చూసారో లేదో నాకు తెలియదు, కానీ మొన్నటి వారం ఎంతమంది గమనించారో లేదో నాకు తెలియదు, మన వైపు భూకంపం వచ్చింది తెలుసా? చాలా మనకు నిద్రపోయామ్మా. రాజమండ్రిలో భూకంపం వచ్చిందండి, మీరు చెప్తే నమ్మరు. ఏలూరు ఈ స్కేల్ అయితే ఉందో, మనకి ఈ కృష్ణా గోదావరి డెల్టా ఏదైతే ఉందో అసలు డెల్టా ఏరియాలో భూకంపాలు రావు, కానీ భూకంపం వచ్చింది. ఇప్పుడే నిన్న మొన్న వార్త విన్నాను, ఈ పసిఫిక్ వాసంలో హాటుపోట్లు స్టార్ట్ అయ్యాయి, ఒక గుద్దింది భూకంపం. అక్కడ కెరటం ప్రయాణంలో ఉందట, త్వరలోనే మన బంగాళాఖాతం మీదుగా రాబోతుందంట. అంటే అక్కడ ఆ పొంగి అలా పొంగితే అది ఆ పొంగి అలా పొంగి మనం పలకరించడానికి నేడో రేపో రాబోతుంది. ఏంటో సరిగ్గా క్రిస్మస్ టైంలోనే వస్తుంది సునామీ. మీరు గమనించారు లేదో? అప్పుడు అలాగే ఆ టైంలో వచ్చింది, ఇప్పుడు కూడా మీరు గమనించండి. అంటే సృష్టి ఇలా లోపాలంటే సునామీ రావడం, లక్షల మంది చచ్చిపోవడం, భూకంపం రావడం, లక్షల మంది చనిపోవడం, ప్రకృతి వైపరీత్యం కేరళలో ఏదో ఒక విపత్తు జరగడం, లక్షల మంది చనిపోవడం. మీకు ఇది జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏమనిపిస్తుంది? ఒకటి, ప్రకృతిని చేసిన వాడు ఆ ప్రకృతిని తప్పుగా అన్నా చేసి ఉండాలి, లేదా బాగా వినాలి, ప్రకృతిని చేసిన వాడు ఆ ప్రకృతిని సిస్టమేటిక్గా చేసి ఉండకైనా ఉండాలి. అంటే తప్పుగా అన్నా దాన్ని చేసి ఉండాలి, లేదా ఆ ప్రకృతిలో ఉన్న ఈ మానవాళైనా తప్పు చేస్తూ ఉండాలి. రెండిట్లో ఏదై ఉంటుంది చెప్పాలి. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఏంటది? అంటే చేసిన వాడు తప్పుగా చేయడు. సృష్టిని దేవుడు తప్పుగా చేయలేదు. మనం చేసే పాపాలను బట్టి సృష్టి తన వైఖరి మార్చుకుంటుంది. సునామీలు దేనికంటే ఈ ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు ఏమంటారంటే ఈ పొల్యూషన్ ఎక్కువైపోయిందండి అంటున్నారు. పొల్యూషన్ అని వాళ్ళు అంటారు, బైబిల్ అంతే సిన్ ఎక్కువైపోయిందని బైబిల్ అంతే. నా మాటలు అర్థమవుతుందో లేదో? పొల్యూట్ ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఎందుకు అసలు ప్రకృతికి మన పాపాలకి, ప్రకృతికి మన బతుకుకి ఈ సంబంధాలు ఏంటంటే మొన్న ఒక వార్త వచ్చింది. ఎంతమంది చదువుతున్నారు ఈ పేపర్లు, న్యూస్ పేపర్లో, ఇది డైలీ హెడ్ న్యూస్లో ఎంతమంది చదువుతున్నారు నాకు తెలియదు, కానీ చదివినప్పుడు నాకు విచిత్రంగా అనిపించిందండి. ప్రకృతిలో మార్పులు ఎక్కువైన తర్వాత ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయిందంట. చదివారా? అదేంటి? ప్రకృతిలో వాతావరణం మారిపోతే మనం ఆత్మహత్య చేసుకోవడం ఏంటంటే
మన మైండ్ రకరకాలుగా పనిచేస్తుందట. ఈ నేచర్లో బతుకుతున్నా, దీని గర్భంలోనే కదా బతుకుతున్నాం మనం ఈ నేచర్లో మనం బతుకుతుంటే దాని ప్రభావం మన మైండ్ మీద చూపిస్తే, మన హృదయాల మీద చూపిస్తే, మన ప్రవర్తన విచిత్రంగా ప్రతి దానికి డిప్రెషన్ అయిపోవడం, దానివలన మనం సూసైడ్ థాట్స్ ఎక్కువ వస్తాయట. అంటే దేవుడికి బాగా వినండి, మనం మిస్టేక్ చేస్తే ఎక్కడ కొట్టాలని బాగా చెప్పండి తెలుసు. పిచ్చుల వైపు తిరుగుతాం అంటే ఇలా చేతులు కొట్టుకునేలాగా. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో. మనం డైరెక్ట్ కొట్టాల్సిన అవసరం లేదండి. చెప్పండి, ప్రకృతి జస్ట్ ఆయన ఎంత మార్పు ఇచ్చాడు అనుకోండి, పిచ్చోలు మాదిరి తిరుగుతుంటాం. అందుకే సిస్టమ్ బాగా వినాలి. ఈ మనుషులని ఈ సిస్టమ్ సరిగ్గా కంట్రోల్ ఉండాలంటే నడుస్తున్న యూనివర్సల్ సిస్టమ్ని లాక్ చేస్తాడు ఆయన. అందుకే బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అంటే సృష్టి అంత ఇష్టంగా ఏం మనకు సేవ చేయట్లేదట. అంటే ఏమైంది, ఎక్కడ గాడి తప్పిందంటే మనకు బేసిక్స్ మనకు తెలుసు. ఈ సునామీలు, ఈ తుఫాన్లు, ఈ భూకంపాలు ఇవన్నీ దేని వల్ల వస్తుందంటే పాపం వల్ల వస్తుంది. అంటే అసలు నేచర్ ఇది కదా దీనిదంటే ఇది కాదు. కొన్నిసార్లు అడవులు దట్టమైన పొదల మధ్యకి మనం వెళ్తున్నప్పుడు లేదా చూస్తున్నప్పుడు క్రూరమైన జంతువులు వాడి ప్రవర్తన చూస్తుంటే భయం వేస్తుంది. ఆ క్రూరత్వం ఆ జంతువుల్లోకి ఎలా వచ్చింది? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో. జంతువులకి క్రూరత్వం ఉంది అని మనం రాసుకుంటున్నాం జీకే బెట్లు. ఆ క్రూరత్వం దానికి ఎలా వచ్చింది? అలవాటైపోయిందా? ఆ క్రూరత్వం దానికి ఎలా వచ్చింది అడుగుతున్నాను. ఎలా వచ్చింది అంటే ఆ జంతువులకి ఆ క్రూరత్వం, ఒకదాన్ని ఒకటి చంపుకోవడం. మనం జీవన చక్రాలను రాసుకున్నాం కానీ బాగానండి, ముందు ఈ జీవన చక్రం లేదు. ప్రకృతిలోకి క్రూరత్వం రావడం, మనిషిని దారుణంగా చంపుకొని ముక్కలుగా నరుక్కొని ఈ ముక్కలుగా పడేయడం. మనుషుల్లోకి క్రూరత్వం వచ్చింది, జంతువుల్లో క్రూరత్వం వచ్చింది. అంటే ఇవి చదువుతుంటే మనకి ఏమర్థమవుతుందంటే అసలు ముందు ఈ క్రూరత్వం లేదు, ఈ ప్రకృతి వైపరీత్యాలు లేవు, ఈ తుఫాన్లు లేవు, ఈ ఇబ్బందులు లేవు, ఈ సమస్యలు లేవు. అంటే ఆది కాలంలో ఇలా ఉండేది కాదు. ఎప్పుడు జరిగిందంటే ఆదాము తప్పు చేసిన తర్వాత ప్రకృతిలో మార్పులు వచ్చేసాయి. ఆదాము ఎప్పుడైతే తప్పు చేసినా ప్రకృతిలో మార్పు వచ్చింది. పండే పంట పండుతానందా? సహజంగా పండాలండి పంట, నిజానికి ప్రకృతిలో పండే పంట అలా పండాలి. అలా పండితే మనం కోసుకుని తినడమే, పెద్ద ఉద్యోగం ఏమి లేదు మనకి. పాపం చేయకముందు జీవవృక్ష ఫలాలు తినే మనల్ని దేవుడు ఏమన్నాడు? గడ్డి తిని బతుకుతావు అన్నాడు. గడ్డి తిని బతుకుతాడు బైబిల్ అంతా ఫేక్ అండి అంటారా? అడుగుతున్నాను. బైబిల్ అంతా ఫేక్ అండి, గడ్డి తిని బతుకుతారని బైబిల్ అంతా గడ్డి తింటున్నాం ఏంటంటే అంటారా? ఇప్పుడు మనం తినేది ఏంటండి? రైస్. చెప్పండి, గడ్డి జాతి. రైస్ గడ్డి జాతి, గోధుమలు గడ్డి జాతి. నువ్వు ఏదన్నా తిను, గడ్డి మొక్క తుప్ప చెట్టు పొద, ఇదే తప్ప ఇంతకు మించి మనం తినేది ఏముంది చెప్పండి? బైబిల్ దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడని మనకు బైబిల్ చెప్తుంది. ఇది సత్యం. ఇది అంటే అక్కడి నుంచి తన రూపం మార్చుకుంది, దాని విధానం మార్చుకుంది. పండే భూమి పండడం మానింది, క్రమం రోజు రోజుకి తప్పింది. పాపం పెరిగే కొద్దీ సృష్టి తన క్రమాన్ని వాడే విధానం మార్చేసుకుంది. ఎప్పుడు ప్రభువా నేను సంపూర్ణమైన ఈ సేవ వీళ్ళకి చేసేదంటే ప్రకృతిలో మనసులో మాట ఉందట. ఈ దేవుని కుమారులు ప్రత్యక్షము పొంది మహిమను పొంది నూతన జీవితాన్ని ఎప్పుడైతే వీళ్ళు పొందుకుంటారో అప్పటి వరకు వీళ్ళకి తిరగ. నేను చేస్తున్న నా సేవకి తృప్తి ఉండదు. అంటే యూనివర్స్కి కూడా, అంటే ఈ భూమికి ఈ విశ్వానికి కూడా, దానికి కూడా మనసులో మాటలు ఉన్నాయంట. ప్రస్తుతానికి వినబట్టలేదు అంతే. అందుకే దేవుడు చూస్తారు ఆకాశం విను అంటే ఆకాశంతో మాట్లాడుతున్నాడు, దేవుడికి ఏమైపోయింది అనుకుంటాం. కానీ ఆకాశానికి కూడా ఒక భాష ఉంది, భూమికి కూడా ఒక భాష ఉంది. ఇవన్నీ ఒక భాషతో మాట్లాడితే దేవుడితో. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ భాష మీకు విచిత్రంగా అనిపిస్తుంది లేదు. భూమి అంట సర్దుకుందట. భూమి సర్దుకోవడం ఏంటండి? ఆ పదం మీకు ఎలా ఉంటుందో. ఇప్పుడు సొక్క కొంచెం పైకి ఉంది బ్రదర్, కిందకి సర్దుకుంటే మనకు అర్థం ఉంది. సొక్క కొంచెం ఇలా సర్దుకోండి అంటే భూమి సర్దుకోవడం ఏంటండి అంటే అది ఎలా సర్దుకుంటుందా? అది ఎలా సర్దుకుంటే భూమి అంటే భూమికి కూడా అర్థమవుద్దంటే ఈ మధ్యకాలంలో కొంచెం రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఎక్కడైతే కొండలను తవ్వేస్తున్నారో, ఎక్కడైతే ఈ బ్యాలెన్సింగ్ తేడా వస్తుందో భూమి ఆ బ్యాలెన్స్ కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఆ భూమి కదులుతుంటుందట. అంటే తనకు కూడా తెలుసా నేను ఇక్కడ బ్యాలెన్స్ తగ్గింది కదుపుకోవాలని. ఇప్పుడు సైన్స్, ఈ ఎన్విరాన్మెంట్ సైంటిస్టులు అందరూ చెప్తున్నారుగా, ఆ గొయ్యలు తవ్వకండి, ఈ కొండలు తవ్వకండి, ఈ తవ్వుకుంటే భూమి మళ్ళీ సర్దుకుంటుంది. భూమి సర్దుకున్నప్పుడు మనం ఇంక సమాధి అయిపోతామని చెప్తున్నారుగా.
ఇవన్నీ మనం చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే భూమి కూడా తనకంటూ ఒక స్వభావం ఉంది, ప్రకృతికి ఒక స్వభావం ఉంది. ఇవన్నీ కలిసి మనకి ఏం చెబుతున్నాయి? దేవుని కుమారులు ప్రత్యక్షత అంటే ఒక మహిమను పొందాలి. ఆ మహిమను ఎప్పుడు పొందుతారా అని బైబిల్ ఎదురు చూస్తుందట. చాలామంది బాధపడిపోతున్నారు. భూమికి వయసు అయిపోతుంది, సూర్యుడికి వయసు అయిపోతుంది, చంద్రుడికి వయసు అయిపోతుంది, సముద్రంలో చేపలు అయిపోతున్నాయి. చూసారా ఈ స్టేట్మెంట్లు? చూస్తున్నారు లేదా? గోదావరిలో పులస తగ్గిపోయింది చూస్తున్నారా? ఇలసలు రావట్లేదు, పులసలు రావట్లేదు. ఈ బాధలు మీరు చదువుతున్నారు లేదో? జంతువులు సమసిపోతున్నాయి, గద్దలు ఇంకా మరుగైపోయాయి, ఇక కొన్ని కాకులు మరుగైపోతున్నాయి, పిచ్చుకలు మరుగైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈ నేచర్ని యథాస్థితికి రావాలనుకుంటున్నారు. అంటే వీళ్ళు అనుకుంటే చేయగలరా? క్రియేటర్ తప్ప ఈ సృష్టిని, ఆయన తప్ప మళ్ళీ దీన్ని యథాస్థితికి తీసుకురాగలరు ఎవరైనా? ఒక మాట గమనించండి, భూమికి వయసు అయిపోతుందంటే మనకు వయసు అయిపోవడమే కాదు, చెప్పండి, భూమికి కూడా వయసు అయిపోతుంది. అంటే పాపం చేసిన తర్వాత మనిషికి అంతకుముందు వయసు లేదు, పాపం చేసిన తర్వాత మనిషికి ఎలాగైతే వయసు అయిపోతుందో పాపం చేసిన తర్వాత సృష్టికి కూడా వయసు అయిపోతుంది. సూర్యుడు రోజు రోజుకి తగ్గుతున్నాడు అంటున్నారు, భూమి రోజు రోజుకి తన విధానం మార్చుకుంటుంది అన్నారు, కొండలకు కరిగిపోతుంది అంటారు, వయసు అయిపోతుంది అంటున్నారు. అంటే సృష్టికి కూడా వయసు అయిపోతుంది. ఎందుకు వయసు అయిపోతుంది అంటే అన్నిటికీ కారణం ఒకటేనండి, మనుష్యుడు పాపము చేశాడు. ఈ పాపం చేస్తే మనకి వయసు అయిపోయింది. ఈ పాపాలు మనం తెచ్చి మీదేసుకున్నాం కనుక ప్రకృతికి కూడా వయసు అయిపోయింది. ఎందుకంటే ప్రకృతిలోనే మనం బతుకుతున్నాం కనుక. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి యెరెమీయా గ్రంథం తీయండి. యెరెమీయా గ్రంథం త్వరగా ముగించేసుకుందాం. యెరెమీయా గ్రంథం 12వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం 12వ అధ్యాయం మీకు బాగా అర్థం కావాలంటే 4వ వచనం నుంచి చదువుతాం. యెరెమీయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం నుండి. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోయిన. భూమి కూడా బాధపడుతుంది అంటే బైబిల్ చెప్తుంది. భూమి కూడా చెప్పండి బాధపడుతుందట. భూమి బాధపడడం ఇంకా మనకు కనబడట్లేదు, దేవుని దయ వల్ల. వినబడితే ఎంత తిట్లు తిడుతుందో ఏటో, సన్నాసి ఎదవల్లారా అలాగే ఇలాగా అంటే ఆ పదం అనకూడదు చెప్తున్నాను. ఎన్ని తిడుతుందో ఏమనుకుంటుందో. చాలామంది ఈ షికారులు చేసి ఈ బీచ్ల దగ్గర హాఫ్ డ్రెస్లు వేసుకుని తిరుగుతారు చూసారా, సముద్రానికి ఈటెక్కిపోతుంది తెలుసా? ఎదవ సన్నాసి ఎదవలు అందరూ ఒడ్డుని అనుకుంటుంది. అంటే వాయిస్ నేను చెప్తున్నాను అంతే. ఇందాక ఒక న్యూస్ చూశాను, అందాల తార బీచ్లో అందాల ఆరబోతాన్ని రాశాడు. నేను అడుగుతున్నాను, ఇదే న్యూస్ బీచ్కి చెప్పండి, ఏమనుకుంటే చెప్పండి, అందాల తారను ఉప్పు చేపలా చేసేద్దాం అనుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంత సౌఖ్యంగా. కాకపోతే ఆయన ఒక సిస్టమ్ పెట్టాడు కాబట్టి అది పనిష్మెంట్ భాగమేనండి. ఒక క్రమానుగతంగా చేసుకుంటూ పోతుంది. కానీ అంత స్వేచ్ఛగా మనకేం సేవ చేయట్లేదండి. ఈ గాలి కానీ నింగి కానీ నేల కానీ అంత రమ్యంగా మనకు సేవ చేయాలనిపించలేదు. మరొక పాయింట్ మనకు స్ట్రైక్ అవ్వాలి. అంటే సహజత్వం ఇది కాదు, అసలు తత్వం పోయింది, సహజత్వం పోయింది. అంటే ఒరిజినల్ ఇది కాదు. అంటే పనిష్మెంట్ తిన్న తర్వాత భూమి తన స్వభావం మార్చుకుంది, రంగు మార్చుకుంది, రూపం మార్చుకుంది, అన్నీ మార్చుకున్నాయి. మీరు గమనించండి, అరే మారిపోయి పాడైపోయి నాశనం అయిపోయిన ఈ రూపం ఎంత అందంగా ఉందంటే అసలు నాశనం కాకముందు ఇంకెంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బీచ్కి వెళ్ళి 4 ఫోటోలు దిగి ఎంత బాగుందో అంటున్నాం మనం. 2 కొండల మధ్యలోకి వెళ్ళి ఆ కొండల దగ్గర మనం నిలబడి ఎంత బాగుందో అన్న మేఘాల వైపు చూసి మనం ఫోటోలు దిగుతున్నాం. నాశనం అయిపోయిన ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంటే నాశనం కాకముందు అది ఎంత అందంగా ఉంది. అసలు దాన్ని మనం మర్చిపోయాం, అసలు అందం పోయింది, అసలు సౌందర్యం వదిలేస్తున్నాం. దీనికి ఎంత ఫీల్ అవుతుంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు రోజు రోజుకి తన ముఖం వికారం అవుతుంది భూమికి, రోజు రోజుకి సృష్టి తన ముఖాన్ని ఎందుకు మార్చుకుంటుంది, గడ్డెండిపోతుందట, భూమి దుఃఖిస్తుందట. ఎందుకు ఇదంతా జరుగుతుందని కింద చెప్తున్నాడు చూడండి. అతడు మనంతము చూడని దుష్టులు చెప్పుకొని చుండగా దేశములో నివసించే వారి చెడుతనం వలన జంతువులు పక్షులు, చెప్పండి, ఎన్విరాన్మెంట్ మీద సైంటిస్టులు అందరికీ తెలియాల్సిన బైబిల్ సత్యం ఏంటి చెప్పండి. బైబిల్ ఏమని చెప్తుంది? జంతువులు ఎందుకు సమస్యపోతున్నాయి, ఎందుకు సమస్యపోతున్నాయట? జంతువులు పక్షులు ఎందుకు సమస్యపోతున్నాయి అంటే లేదా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి, పొల్యూషన్ ఎక్కువైపోయి కదండి, పాపం ఎక్కువైపోయి ఇవన్నిటికీ కారణం. జంతువులు సమస్యపోవడానికి, పక్షులు సమస్యపోవడానికి ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుందంటే భూమి ఇష్టపడలేదట మనకు సేవ చేయడానికి.
భూమి తన స్వతంత్రంగా మనకి సేవ చేయడానికి ఇష్టం. అంటే పండే పంట ఇష్టపడి మనకు పంట ఇవ్వట్లేదు, వీచే గాలి మనకి ఇష్టపడి గాలి ఇవ్వట్లేదు. అంటే మరి ఎందుకు ఇష్టం లేకపోయినా ఎందుకు చేస్తుందంటే ఆయన చెప్పాడు కాబట్టి చేస్తుందట. మనం పాపం అనే దాసత్వంలో ఎలా ఉన్నామో అది కూడా దాసత్వంలో ఉండే పరిచయం చేస్తుందట. పెద్ద ఆయన ఏమంటాడా అని ఆ పెద్ద ఆయనకు లోబడి సేవ చేస్తుంది తప్ప అసలు నీ మనసులో నీకు ఫ్రీడమ్ ఇచ్చాం, దేవుడు ఏమండో నీ సంగతి ఏంటని చెప్తే ఒకేసారి చెప్పండి ఏమవుతుందో చెప్తాం. భూమి ఫుట్బాల్లో మనకు అవార్డు ఆడద్దాడు, గుర్తుపెట్టుకోండి. భూమి ఏమొద్దండి, జస్ట్ ఇలా తిరుగుతుందో క్రమంగా ఆ తిరిగి అలా సూర్యుడి దగ్గర పోయింది అనుకోండి, అంతే మటాస్ అయిపోయాం అంతే. ఆ తిరిగి పెద్ద దూరం అవసరం లేదండి. ఆ సూర్యుడి నుంచి ఇలా దూరం జరిగిపోయింది అనుకోండి, ఇలా ఒలింపిక్ జ్యోతుల్లో నిలబడిపోతాం అందరం తెలుసా. ఇలా బ్లడ్ ఎందుకంటే ఈ శీతల లేదంటే ఈ చలికి ఈ బ్లడ్ ఏమైపోతుందంటే లోపల స్టక్ అయిపోద్ది. బ్లడ్ స్టక్ అయిపోతే ఎముకల్లో గుజ్జు కూడా స్టక్ అయిపోతుంది, అంతే ఉండిపోతాం ఇంకంతే. భూమి అది లోబడుతూ అలా ఉండి అలా సేవ చేస్తుంది. అంటే ఈ ప్రకృతి సముద్రం అక్కడి వరకు వస్తుంది, అలా ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోతుంది? ఎవడ అన్నాడు సముద్రం ముందుకు వెళ్ళి సముద్రం మీద తొడగొట్టాడట. సముద్రం ముందుకు వెళ్ళి ఇది మామూలు బ్లడ్ కాదు అన్నాడట. ఎవరిని? సముద్రం మధ్యలోకి వెళ్ళి కొట్టాల్సింది. నా మాటలు అర్థమవుతున్నా లేదో. సముద్రం ముందు తొడగొట్టిన ఇక్కడ తొడగొట్టడానికి ఆగిపోద్దని గుర్తుపెట్టుకోండి. సముద్రం ఆయన చెప్పాడు కాబట్టి ఆగిపోద్ది. గాలి అంటే కొన్నిసార్లు ఎందుకు తన విపరీతమైన ధోరణి ప్రకృతి చూపిస్తుందంటే పాపం ఎక్కువైనప్పుడు దేవుడు అక్కడ పర్మిషన్ ఇస్తే ఈ ప్రకృతి మన మీదకి తిరగబడుతుంది. సునామీలు అందుకే, వైపరీత్యాలు అందుకే, భూకంపాలు అందుకే, ఇవన్నీ అందుకే. మరి ఇవన్నీ పోవాలి అంటే ఎప్పటి వరకు అంటే ప్రకృతి అంటుంది ఆ 8:22 చదువుదాం ఒకసారి. సృష్టి యావత్తును సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఏ వేదన? ప్రసవ వేదన. ఒక గర్భిణీ స్త్రీకి బాగా వినండి, ఒక గర్భిణీ స్త్రీకి నెలలు నిండిపోయిన తర్వాత బిడ్డ అడ్డం తిరిగితే ఎలా ప్రసవ వేదన పడుతుందో చెప్పండి. ఈ ప్రకృతికి కూడా ప్రసవ వేదన ఎక్కువైపోయిందంట. ఇప్పుడు ఈ ప్రసవ వేదన అంటే ఎవరిని కనబోతున్నావంటే ఈ దుష్టులందరినీ చంపేయాలని బాధపడుతున్నాడు, గుర్తుపెట్టు. అంటే మనల్ని మోస్తుంది. ఒక స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం నందు మనము దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 2 మూలుగులు ఉన్నాయి. 2 మూలుగులు గమనించండి. ఒకటి ప్రకృతి మూలుగుతుంది చెప్పండి, 2 మన ఆత్మ మనలో మూలుగుతుందట. ఈ 2 మూలుగులకి ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. అంటే ప్రకృతి మూలుగిపోయి తనకి మళ్ళీ సంతోషం రావాలి అంటే ముందు మనకి విమోచన రావాలి. అంటే మనకి విమోచన వస్తే కానీ పాపం నుండి ఎవరికి విమోచన లేదు? ప్రకృతికి విమోచన లేదు. ప్రకృతికి విమోచన రావాలంటే ముందు మనం తన కుమారులు ప్రత్యక్షతను పొందుకునే మహిమ కొరకు ప్రకృతి ఎదురు చూస్తుందంటే ముందు మీరు మారు మనసు పొందండి రా, ముందు మీరు మహిమను పొందండి, ముందు ఆ నిత్యత్వాన్ని పొందుకోవడానికి మీరు సిద్ధమవ్వండి. మీకు విడుదల వస్తేనే నాకు విడుదల వస్తుందని ఎదురు చూస్తుందంట. అంటే మనం ఎప్పుడు మారతామా అని ఎదురు చూస్తుంది. అందుకే బైబిల్ ఈ పదాలు ఉన్నాయి. దూలాలు మొరపెడుతున్నాయి, గోళ్ళు మొరపెడుతున్నాయి, రాళ్ళు మొరపెడుతున్నాయి. అంటే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఎవడెవడ ఎలా చూస్తున్నాడో ఎలా ఎట్టున్నాడో ఇవన్నీ దేవుడు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ అన్నీ ఎవరు చూస్తారో తెలుసా? ఆ సీలింగ్ చూస్తుంది. నీవేపు కదా నిద్ర అవుతుంది ఇక్కడికి వచ్చి అనేసి గుర్తుపెట్టుకో. ఇక్కడికి వచ్చి ఆ సెల్ ఫోన్ నొక్కుళ్ళేటరా అవన్నీ చూస్తుంది తెలుసా? ఇవన్నీ వచ్చి ఏటమ్మా నువ్వు ఏ ధ్యానంలో ఉన్నావు ఇవన్నీ చూస్తుంది తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఈ గోళ్ళు చూస్తే అన్నీ ఒకసారి అలా పర్మిషన్ ఇచ్చడం కూడా దేవుడు ఈ స్తంభం వచ్చి కొట్టేద్దాం మిమ్మల్ని అందరినీ. దేవుడు అలా పర్మిషన్ ఇన్నిసార్లు పోతే వారం ఆ సిరీస్ చెప్తుండే బొరకెక్కుతుందని ఆ సీలింగ్ అలా మీద అడిగిపోద్ది. గుర్తుపెట్టుకో. ఎలా చూస్తున్నాయట కనిపెడుతుందంటే మనం మారాలని దేవుడు కోరుకోవడమే కాదు చెప్పండి, ప్రకృతి కోరుకుంటుంది. నువ్వు పీల్చే గాలి అలా పీల్చి అలా వదులుతున్నావా, గాలి కూడా కోరుకుంటుంది మారరా అని. నువ్వు తినే తిండి కోరుకుంటుంది మారవా అని. మనల్ని అందరినీ అంటే ఈ ప్రకృతిలో మనం నడుస్తున్న ఇసుక రేణువులు ప్రతిదీ నువ్వు మారితేనే మాకు విమోచన ఉంది. నువ్వు మారని నువ్వు నడిచే మెట్లు, కూర్చునే బరకం ప్రతిదీ ఒక్కటేంటండి, మనం వాడుతున్న ప్రతి మెటీరియల్ మనం మారు మనసు కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు మారితే నీకు ఒక మహిమ వస్తుంది. ఆ మహిమ వచ్చిన రోజు నాకు కూడా విడుదల వస్తుంది.
మారనంటే ఈ చెబుతున్న వర్తమానాలు ఎక్కడ సభలు జరిగినా, ఏం జరిగినా, ఏ దైవజనుడు నిలబడి దేవుని మాటలు మాట్లాడుతున్నా ఆ ప్రకృతి అంతా ఎవరు దేవుని కుమారులు, ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరెవరికి బొరకెక్కించుకుంటున్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు, మీరు కూర్చున్న నేల ప్రతీది అబ్జర్వ్ చేస్తుందట. మీరేమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు చూడట్లేదు, జేమ్స్ గారు అస్తమాలు చూస్తారేంటి మేము వింటున్నాం లేదు అనుకుంటారు. జేమ్స్ గారు చూడరు కానీ నువ్వు కూర్చున్న బరకాన్ని చూస్తారు, గుర్తుపెట్టుకో. అన్నీ చూస్తే ప్రతీది గమనిస్తుంది, దేవుడు గమనిస్తాడు. ఎందుకంటే మనం మారాలను కోరుకునే ఆశ కలిగిన వారిలో ప్రకృతి కూడా ఒకరు. అందుకంటున్నాడు, సృష్టి ఇది వరకు ములుగుతుంది, ఇప్పుడు ములుగుతుంది, ఇంకా ములుగుతుంది. ఎప్పటి వరకు ములుగుతుంది? మనం మహిమను ఎప్పుడు పొందుతామా, ఎప్పుడు వెళతామా, ఈ శరీరాలు వదిలి మహిమా శరీరాలుగా ఎప్పుడు మారుతామని మన ప్రకృతి మన మహిమా జీవితం కొరకు ఎదురు చూస్తుందట. అందుకే క్రీస్తు యేసుని బాగా వినండి. క్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే, ఎవరైనా మీరు చెప్పాలండి ఆన్సర్. క్రీస్తుని ఎందుకు నమ్మాలి అంటే ఏదో ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, స్వస్థత ఇస్తాడని కాదండి. ఎందుకంటే స్వస్థత ఇచ్చినా ఒకరోజు ఈ శరీరం ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ రోగం వస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధినిచ్చినా మళ్ళీ ఒకరోజు ఆ వ్యాపారాలు నష్టపోతాయి. మనకి భూములు ఇచ్చినా ఒకరోజు భూములు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. అంటే మనకి స్వస్థత కాదు, ఇవన్నీ కాదు. మరి ఎందుకు నమ్మాలి అంటే ప్రకృతి చెప్తుంది నీకు నాకు ఆన్సర్. ఎందుకు నమ్మాలంటే, ఒరే ఇక్కడ అప్పులు తీరాలనో, ఇక్కడ స్వస్థతలు రావాలనో, ఇక్కడ ఏదో కలిసి రావాలనో ఇంతకు కాదు యేసుప్రభు నమ్మాల్సింది. నువ్వు ఎందుకు నమ్మాలంటే ఇంకెప్పటికీ అప్పులు లేని ఒక మహిమా జీవితం ఉంది, అందుకు నమ్ము. ఎప్పటికీ రోగాలు లేని, స్వస్థతే అవసరం లేని ఒక మహిమా జీవితం ఉంది, అందుకు నమ్ము. ఎప్పుడు ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే అప్పులు తీరిపోవాలి, ఇక్కడే స్థిరపరచుకోవాలి, ఇక్కడే స్వస్థత పొందాలి, ఈ శరీరంలో మూలగాలని ఎడకండి. ఎందుకంటే మీరు ఈ శరీరంలో ఉన్నంత కాలము నాకు మనశ్శాంతి లేదు, మీరు ఈ శరీరంలో ఉన్నంత కాలము నాకు స్వేచ్ఛగా చేయాలన్న ఆశ నాకు లేదు. అంటే ఒక విధంగా మనం అందరం బాగా వినండి, త్వరగా మారు మనసు పొంది త్వరగా చచ్చిపోయి త్వరగా కప్పెట్టేస్తే ఎవరు ఆనందపడతారు చెప్పండి. ఇవాళ ఒకరు చచ్చిపోయాడు అనుకుంటుందంట, ఎవరు చెప్పండి. అంటే దేవునికి వాటిలో మారు మనసు పొంది దేవుని కుమారుడు నిద్రిస్తే అది ఆనందపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక బిడ్డ నిద్రించాడు, ఆ నిద్రించిన బిడ్డ నా గర్భంలో తన శరీరాన్ని పెట్టాను, ఆత్మ రక్షణ పొంది పరదేశకెళ్ళింది, శరీరం నా దగ్గర ఉంది. ఒకరోజు నేను కూడా మార్పు చెందుతాను. నేను మార్పు చెందినప్పుడు నాతో పాటు నాలో ఉన్న ఈ మానవ శరీరం కూడా కొత్తగా సంచరించుకొని మళ్ళీ ఆ ఆత్మ ఈ శరీరం సంధి చేయబడుతుంది. అప్పుడు ఈ బిడ్డ నిత్యము ఆనందంగా బతుకుతాడని మన కొరకు ఎంత తల్లిలాగా ఆశ కలిగి ఎదురు చూస్తుందట. ఇంతగా ఒక తల్లి ఎలా అయితే బిడ్డ బాగు కొరకు ఎదురు చూస్తుంది, ఈ ప్రకృతి కూడా మన కొరకు అంత ఆశ కలిగి ఉందట. నూతన జనం పొందుకో, నూతన జనం పొందుకో, నూతన జనం పొందుకో, నూతన అనుభవాలు పొందుకో. ఎందుకు ఈ నూతన జనం అంటే ఇందుకే ఈ నూతన జనం. ఎందుకంటే ఇది లేకపోతే యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకు 3-4 కోట్లు ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే కోట్లు ఎక్కడ ఉంటే మనమే పోతాం. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత స్వస్థతలు పొందినా ఒకరోజు రోగం వస్తే చచ్చిపోతాం, దానివల్ల ఉపయోగం లేదు. మరి ఎందుకు యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి? ఎందుకు ఈ నూతన జన్మ అంటే బైబిల్ చెప్తుంది ఎప్పటికీ వాడబారని జీవితం ఒకటి ఉంది, దాని కొరకు యేసుక్రీస్తు వారిని నమ్ముకో. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి 2వ కొరింథీ పత్రిక ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూద్దాం ఒకసారి త్వరగా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారమై కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు నివాసం మన దగ్గర పట్నం అని ఉంటుంది, భవనం అని ఉంటుంది. ఈ నివాసము దాని మీద ధరించుకొనుచున్నాము, దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. బాగా వినండి, ప్రకృతి మూలుగుతుంది చెప్పండి, వాక్యమర్థమైన భక్తులు కూడా చెప్పండి మూలుగుతున్నారు. మూలుగు లేని వాళ్ళు ఎవరో చెప్పనా, ఈ లోకంలోనే ఎప్పుడు బతికేయాలనుకున్న వాళ్ళకి ఏ మూలుగు ఉండదు. నిజంగా వాక్యం అర్థమైపోయింది అనుకోండి, మనం మూలుగేంటో చెప్పనా, త్వరగా చెప్పండి వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. ఈ దరిద్రాలు చూసే కన్నా, ఈ భారాలు భరించే కన్నా, ఈ రోగాలు భరించే కన్నా, ఈ మనుషుల మధ్య ఉండే కన్నా,
త్వరగా ఈ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతే ఎంత ఆనందం అని మూలుగుతామంట. దేవా ఇంకెంతకాలం ప్రభువా ఈ సేవ చేసేది, త్వరగా నన్ను తీసుకెళ్ళిపోతావా అని భక్తులు మొరపెట్టుకున్నారట. కానీ మనకు అలా అనిపించదు. ప్రభువా రోగం వచ్చింది, స్వస్థత ఇవ్వేంటి ప్రభువా, డాక్టర్ గారి చేతుల మీదుగా అద్భుతమైన వైద్యం నాకు అందించవా అంటే ఎందుకు ఇక్కడ ఉండిపోతామని ఈ శరీరంలో. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా చెప్పాలి, ఈసారి పేషెంట్లు అయితే, డాక్టర్ గారు మీరు చేయగలిగేది మీరు చేయండి, ఒకవేళ అవ్వలేదనుకోండి దేవుని దగ్గర నేను త్వరగా వెళ్ళిపోతాను కానీ పైనుంచి కిందకి ఇలా చూస్తాడు డాక్టర్ గారు. ఎందుకో చెప్పినా ఆయనకు అర్థం అవ్వదు, నీకు అర్థం అవ్వదు చెప్పు. ఎందుకంటే నేను బ్రతికితే దేవుని కొరకు సాక్షిగా ఉంటాను సార్, వెళ్ళిపోతే దేవుని దగ్గర వెళ్ళిపోతుంది. ఆ నిరీక్షణ ఎలా వస్తుందంటే అది బలంగా నమ్మునోళ్ళకి వస్తుందట. అది అపోస్తులకు ఉంది, పౌలు గారికి ఉంది. ఎవరైతే ఆది సంఘంలో వీటిని నమ్మారో వాళ్ళు బలంగా దాన్ని విశ్వసించారు. మూలుగారట, ఎంత త్వరగా వెళ్ళిపోతామా, ఎంత త్వరగా వెళ్ళిపోతామా, ఎంత త్వరగా వెళ్ళిపోతామా అని. మరి ఈ మూలుగిని లేదా ఈ మారు మనసు పొందాలన్న ఈ ఆశని లేదా ఈ మహిమను పొందాలన్న ఈ ఆశని ఎవరు నెరవేరుస్తారు? అందరికీ ఉంది ఈ మూలుగా. దావీదు పాపం చేసిన తర్వాత అయ్యో ఎందుకు చేశాను మూలగలేదా? ఇట్టు శరీరం నుంచి ఎవరు విడిపిస్తారని పౌలు గారు ఏడవలేదా? యోబు అన్నాడు, నశించిపోయి కుసించిపోతున్న ఈ శరీరం నుండి విమోచన ఎప్పుడు అని యోబు గారు ఎదురు చూడలేదా? అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించి ఆయన నుండి లోకానికి ఎప్పుడు వెళ్ళిపోతానని మోసే చూడలేదా? పునాదులు గల ఆ పట్టణాన్ని ఎప్పుడు పొందుకుంటాను అబ్రహాం చూడలేదా? ఇస్సాకు అలాగే చూడలేదా? యాకోబు అలాగే చూడలేదా? ఆ విశ్వాసి వీళ్ళందరూ మహిమలో ఎప్పుడు అడుగులు పెడతానని ఎదురు చూడలేదంటే వీళ్ళందరికీ ఏమర్థమవుతుంది? త్వరగా ఈ నశించిపోయిన ఈ శరీరాన్ని, నాశనానికి లోనైన ఈ ప్రకృతి నుంచి ఎప్పుడు బయటికి వెళ్తామని ఎదురు చూస్తారు. ఎప్పుడు బయటికి వెళ్తామని ఎదురు చూస్తారు. ఈ మూలుగులో నుంచి ఎప్పుడు బయటకు వస్తామని ఎదురు చూస్తారంటే ముందు ఈ మూలుగులో నుంచి బయటికి రావాలంటే ఆత్మ శరీరం వేరవ్వాలి. ఆత్మ శరీరం ఏరై ఈ ఆత్మ నెమ్మది పొందే స్థలంలోకి పోవాలంటే ఆత్మకు కూడా రక్షణ భాగ్యం దక్కాలి. అంటే ఆత్మ రక్షింపబడాలి, శరీరము రక్షింపబడాలి. అంటే ఈ ప్రాసెస్లో ముందుగా రక్షింపబడేది ఏంటి? ఆత్మ రక్షింపబడుతుంది. మరి శరీరం ఎప్పుడు రక్షింపబడుతుంది? ఆయన వచ్చినప్పుడు శరీరము రక్షింపబడుతుంది. అంటే రక్షింపబడిన ఆత్మ ముందుగా పరిశుద్ధుల సన్నిధిలో అది రెస్ట్ తీసుకోవడానికి పోతుంది. రక్షింపబడిన ఆత్మ పరిశుద్ధుల సన్నిధిలోకి పోతే రక్షింపబడిన శరీరం ఒక రోజు రెండవ రాకల్లో తిరిగి లేచి ఈ రక్షింపబడిన శరీరము, రక్షణ పొందిన ఆత్మ రెండు మళ్ళీ ఒకరోజు జత చేయబడతాయి. ఈ రెండు జత చేయబడిన తర్వాత మళ్ళీ ఎక్కడ జీవిస్తాయంటే ఇదే భూమి నూతన భూమిగా మారుతుంది, ఇదే ఆకాశం నూతన ఆకాశంగా మారుతుంది. పరలోకము ఈ భూలోకము సంధి చేయబడతాయి. మళ్ళీ ఒక న్యూ లైఫ్, దేవునితో దేవుని గుడారంలో నిత్యము నివసించే ఒక జీవితాన్ని మనం ప్రారంభిస్తాం. ఈ లైఫ్ రావాలని ఎవరు ఎదురు చూస్తున్నారట? భక్తులు, వాక్యం అర్థమైన వాళ్ళు ఎదురు చూస్తున్నారట. రెండో ప్రకృతి ఎదురు చూస్తుందట. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తుందంటే ఇది జరుగుతుందని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తే జరిగిపోద్దా? నూతన జన్మ నాకు కావాలనుకుంటే అయిపోతుందా? ఈ మహిమ జీవితం నాకు రావాలని కోరుకుంటున్నట్టు అయిపోద్దా? లేదు. ఈ ప్రాసెస్ జరిగించే ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు రండి ఆ రోమపత్రిక ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, 22 నుంచి చదువుతాం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఎప్పుడు పొందుతాం? బాగా వినాలి. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మఫలము ఎప్పుడు పొందుతాం? ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో, రక్షకుడు నీ కొడుకు చనిపోయాడని ఎప్పుడైతే నీకు అర్థమవుద్దో, బలిపీఠాన్ని ఎప్పుడైతే దర్శిస్తావో అక్కడి నుంచి నీకు ప్రారంభమవుద్ది యేసయ్య రక్షకుడు అని. అక్కడి నుంచి నువ్వు ప్రారంభమైన తర్వాత నీటి బాప్తిసం దగ్గరికి వెళ్తావు. నీరు ద్వారా నీకు ప్రారంభం వస్తుందా? కాదు. ఆ నీటిలో నిలబడిన నీకు ఆత్మ అనుభవం అనేది ఒకటి సంతరించుకుంటుంది. ఆ ఆత్మ అనుభవం అనేది ఎప్పుడైతే నీకు సంతరించుకుంటావో ఆత్మ ప్రథమ ఫలాలు అనుభవించడం స్టార్ట్ చేస్తాం. ఆత్మ మొదటి ప్రథమ ఫలం సంతరించుకున్న తర్వాత ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము కూడా దత్తపుత్రత్వ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మూలుగుచున్నాం. అంటే ప్రస్తుతానికి బాగా వినాలి, నేను ముగిస్తాను. ప్రస్తుతానికి ఆత్మీయంగా మనం ఏం అనుభవిస్తున్నాం? ఆ జీవితం ఉందని అనుభవిస్తున్నాం.
ఆత్మీయంగా ఏమనుభవిస్తున్నాం? ఆత్మ సేఫ్ జోన్లోకి వెళ్ళిందని అనుభవిస్తున్నాం. బాగానే ఉంది. అంటే ఆత్మీయంగా రక్షింపడ్డం, ఆత్మీయంగా మనకు ఒక విషయం అర్థమవుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరిశుద్ధులు ఒక రెస్ట్ ప్లేస్లో ఉన్నారని విషయం అర్థమవుతుంది మనకంటే. ఆత్మీయంగా అనుభవాల్లోకి వచ్చాం, ఆత్మీయంగా రక్షణలోకి వచ్చాం. కానీ ఇంకా ఆత్మ మూలుగుతుందట. ఎందుకు మూలుగుతుందంటే ఈ ఆత్మ లోపల అనుకుంటుందట, ఈ నాశనానికి లోనైన ఈ శరీరాన్ని, ప్రకృతిని ఎప్పుడు వదిలిపోతానా అని నిజమైన రక్షణ పొందిన ఆత్మ కోరుకుంటుందట. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే ఆ ఆత్మ ఏం కోరుకుంటుంది? త్వరగా వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. కానీ నీ ఆత్మ ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుంది చెప్పండి? ఎప్పుడు ఉండిపోదామా, ఎక్కడ తిరుగుదామా, ఎక్కడ తినేద్దామా, ఎక్కడ లాగేద్దామా, ఏ పనుల మీద తిరుగుతాం తప్ప ఎప్పుడు ఈ దరిద్రాన్ని వదిలి వెళ్ళిపోతామా అని ఆత్మ కోరుకోవట్లేదంటే ఇంకా నీకు ఏ రక్షణ లేదు చెప్పు. బహుశా నీ ఆత్మ ఇంకా రక్షింపడలేదు, ఆ ఫీలింగ్స్ నీకు రావట్లేదంటే. ఆ ఫీలింగ్ నీకు రాదు. మనకి ఇంతసేపు ఏమొస్తాయి చెప్పండి? ఇక్కడే ఉండిపోవాలి, ఈ శరీరంలోనే బతకాలి, ఇక్కడే ఉండిపోవాలని ఆ ఫీలింగ్ మనకు వస్తుందంటే మన ఆత్మ అనుభవం ఇంకా రాలేదు. ఆ ప్రథమ ఫలాలు మనం పొందుకోవట్లేదంటే ఆ ఫీలింగ్ మనకు రావట్లేదు. సావంటే భయం వేస్తుంది మనకి. ఎంత భయమో అంతే. చూడండి, పెళ్ళికి వెళ్ళాకన్నా ఒక ధైర్యంగా వెళ్ళి వచ్చేస్తాయేమో, కానీ సావు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఇంటికి వెళ్ళినాడు అన్నం కూడా తినబుద్ధి. ఎందుకు? భయం. చావంటే భయం, అంతా భయం. కానీ గుర్తుపెట్టుకోండి, చాలామందికి అర్థం కాకపోవచ్చు కానండి, చావును కూడా స్వాగతించేది ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే నిజముగా క్రీస్తును నమ్మిన క్రైస్తవుడే చావును కూడా స్వాగతిస్తా, ఆనందంగా పిలుస్తాడు. రాని అదే గడియ, ఈ సావే ఈ గడియ నన్ను పలకరించే గడియ అయితే రానే. ఎందుకన్నా ధన్యత ఏముంది? త్వరగా ఈ లోకాన్ని ముగించుకుని వెళ్ళిపోతాను. ఎప్పుడైనా మీకు అనిపిస్తుందో లేదో, నేను చాలా మీటింగ్లు తిరుగుతామా, ఆ రాష్ట్రం వెళ్తాం, ఈ రాష్ట్రం వెళ్తాం, ఆ జిల్లా వెళ్తాం, ఈ జిల్లా, ఎన్ని మీటింగ్లు తిరుగుతాం. మ్యాప్ వేయలేదు కానీ పెద్ద మ్యాప్ అవుద్ది. మీటింగ్స్ అన్నీ తిరిగి వేస్తే అన్నీ తిరుగుతాం. నాకు అలా తిరిగినప్పుడు నాకు ఆలోచన వస్తుంది. అక్కడ తిరుగుతాం, ఎక్కడ తిరుగుతాం, ఆ రెస్టారెంట్లో కూర్చొని తింటాం, ఎక్కడ తింటాం, ఆ స్నేహితులు, ఫ్రెండ్స్, ఫ్లైట్లో కూడా తిరుగుతున్నాం. ఇవన్నీ తిరిగినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంత తిరిగిన ఒక రోజు నన్ను దిక్కుని కప్పెడేస్తారు. ఎక్కడ చెప్పండి? మా ఊరు అవతల కప్పెడేస్తారు అంతే. ఎంత తిరిగిన ఒక రోజు నా ప్లేస్ అదే. ఆ తిరిగినప్పుడల్లా మనకు గుర్తుండాలి, ఎక్కడ పోయినా మనకు గుర్తుండాలి. ఎంత తిరిగినా ఏంటి అనేది సుఖమైన జీవితం కాదు. ఒకరోజు ఈ లోకం విడిచి వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళిపోయే జీవితం గుర్తుపెట్టుకోండి, సంతోషంగా వెళ్ళిపోవాలట, ఆనందంగా వెళ్ళిపోవాలట, ఆత్మ ఎదురు చూడాలట, చావుని ఎదురు చూడాలట, అంటే కోరుకోవాలట. ఆత్మ ఎప్పుడు అంటే మనం చంపించుకోలేదు, ఆత్మ కోరుకుంది కదా అనేసి రాత్రి నువ్వు తాళ్ళై బిగించకూడదు. ఆ టైం రావాలి సహజంగా. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు స్వాగతించాలి, నువ్వు సంపూర్ణంగా ఆహ్వానించాలి. డాక్టర్ గారు సర్టిఫికేట్ ధృవీకరించారనుకోండి, కష్టమేనండి ఈ పేషెంట్ బ్రతకడం అంటే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ న్యూస్ చెప్పారు నాకు. చుట్టూలందరికీ మర్చిపోతుంటుంది, గుడ్ న్యూస్ ఏంట్రా చచ్చిపోతామంటే, గుడ్ న్యూస్ సార్ నాకు త్వరలోనే వెళ్ళిపోతున్నా. ప్రకృతి కోరుకుంటుంది, మనుష్యుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు దీని నుంచి పోతారు? మరి ఎలా పోతాం దీని నుంచి అంటే కనిపెడతామంటే ఇందులో ఉండే ఎలా అనగా, మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఏముండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎట్లా ఓపికతో దానికి కనిపెడదాం. బాగా వినండి, ఇప్పుడు ఇలాంటి విషయాన్ని బలంగా నమ్మాలంటే నిరీక్షణకు ఆధారం ఉండాలొద్దండి. ఇప్పుడు ఇలాంటి విషయం, ఒక కనబడిన జీవితం ఒకటి ఉందని దీన్ని బలంగా నమ్మాలంటే నేను ప్రూవ్ చేయగలనా? మీకు జేమ్స్ గారు నాకు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయండి అంటే నేను ప్రూవ్ చేయగలనా? ఎలీసా అయితే ప్రూవ్ చేయగలడు. ప్రభా, ఈ గుడ్డు వారికి అర్థం కావట్లేదు, ఒక్కసారి ఇలా కళ్ళు తెరవంటే అగ్నిరథాలు అలా కనబడ్డాయి. ఎలీసా ప్రూవ్ చేశాడు. నేను చేయగలనా? నేను చేస్తే ఇక్కడ ఉంటానా? మీరు ఇక్కడ ఉంటారు నా ముందు ఉంటారా? ప్రూవ్ చేయలేం. ప్రాక్టికల్గా ఇప్పుడు ల్యాబుల్లో ప్రూవ్ చేయలేం. ఆ లైఫ్ ఉందంటే ఎలా ప్రూఫ్ ఏంటి? ఆ నమ్మకం మీకు ఎలా వస్తుంది? నేను మాటలు చెప్తే రాదు. ఆ నమ్మకం ఎలా వస్తుంది? మీకు లాజికల్ చెప్తే రాదు. ఇది ఉంది, ఆ జీవితం ఉందని ఆ లైఫ్ని మీరు అంత బలంగా ఎలా నమ్మగలరు? ఎవరు చెప్పినా నమ్మలేరు. మరి ఎలా నమ్మగలరు అంటే విమోచన ఉంది, దీని నుంచి బయటికి వెళ్ళాలి, ఇది పొందుకోవాలని ఈ ఆత్మ ద్వారా బాగా వినాలి. ఆ నమ్మకం మనకు ఎలా ఏర్పడుతుంది? ఎంత బాగా రాశాడు చూడండి. ఆ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 5వ వచనంలో దీని నిమిత్తము దేని నిమిత్తము గుడారం వదిలిపోయి కొత్త గుడారం ధరించుకోవాలని, ఈ నివాసాన్ని వదిలేసి కొత్త నివాసం ధరించుకోవాలని, మహిమా జీవితాన్ని ధరించుకోవాలని, దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే మరియు
ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏటట తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అంటే భయాన అన్నారు దాన్ని, అంటే హామీ. అంటే ఏటి, దేని మీద హామీ, దేని మీద నిశ్చయత, దేని మీద భయాన, దేని మీద అడ్వాన్స్. అంటే దేని కొరకు ఈ పదం రాసింది? సంచకరువు అంటే దేని కొరకు రాస్తున్నాడు? ఆ లైఫ్ నీకుంది అని ఈ బలమైన నమ్మకం మన హృదయంలో ఎవరు ముద్రిస్తారట? ఎవరట? దేవుడు ఆత్మ ద్వారా. బాగా దేవుడు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, అరే జేమ్స్ లేదా అరే అబ్బాయి ఏదైతే ఉందో, ఇదిగో ఈ లైఫ్ నీకుందని నాకు ఇలాంటి విషయాల్లో బలమైన నమ్మకం లోపల ఒక నుండి కలగజేస్తారట. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుడు తన ఆత్మను పంపించి లైఫ్ నీకు ఉందనడానికి ఇప్పుడు నాకు ప్రాక్టికల్స్ అవసరం లేదు, ప్రూఫ్ అవసరం లేదు, నాకు ఆ అనుభవం వస్తుంది. ఆత్మను అంటే నూతన జీవిత అనుభవం వస్తుంది. ఆ అనుభవంలో నేను చాలా బలంగా నమ్ముతాను. సైన్స్ వచ్చి ఏముంటుందంటే మరో లైఫ్ లేదు, గ్రహాంతర జీవులు ఏవన్నాయి, వేరే గ్రహాల మీద జీవులు ఉన్నాయని ఏవేవో వాళ్ళు ఏదో లాజికల్ మాట్లాడతారు. నాకు అది బుర్రకి ఎక్కదు. నాకు ఏదెక్కుతుందో తెలుసా? నేను మరణిస్తే నాకు మరొక జీవితం ఉందన్న ఒక విషయం నేను చాలా బలంగా నమ్ముతాను. ఇంత నమ్మకం నీకు ఎలా వచ్చిందంటే నా లైఫ్లో ఎవరి కార్యం జరుగుతుంది చెప్పండి? ఆత్మకార్యం జరుగుతుంది. ఆత్మ అంతకంతకే దాన్ని సీల్ అన్నాడు, దాన్ని స్టాంప్, హామీ, భయానా అన్నాడు, అడ్వాన్స్ అన్నాడు. దాన్ని ఆత్మ పొందుకున్న వారు ఈ ఆత్మీయ విషయాలు చాలా బలంగా నమ్ముతారట. దేనికోసం బతుకుతున్నారంటే వాడు తీరుతేలను అర్థమైపోతాయండి. వీడు దేనికోసం బతుకుతున్నాడు అంటే వాడు నలుగురిలో ఉంటాడు కానీ వాడి మైండ్ నలుగురిలో ఉంటాడు కానీ నలుగురిలో ఉండలేడు. వాడి మైండ్ అంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోతానా, వాడి విధి విధానాలు, వాడి మాట తీరులో గొడవ జరుగుతున్నప్పుడు వాడు తీసుకునే నిర్ణయాలు అన్నిటి, వాడు చెప్పే మాటల తీరులు అన్నీ తెలిసిపోతాయండి. వీడి ఫోకస్ ఇక్కడ లేదు చెప్పండి రాబోతున్న జీవితం. ఎందుకంటే ఆ వ్యక్తిని నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ కలిగిన వాడు వాడు కట్టుకునే విల్లు ఒకలా ఉంటుంది. ఆత్మ కలిగిన వాడు వేసుకునే బట్ట విధానం ఒకలా ఉంటుంది. ఆత్మీయ జీవితం అనుభవిస్తున్నవాడు వాడు తీసుకునే నిర్ణయం ఒక్కటేంటండి? ఫైనాన్స్, ప్రతిదీ, టాలెంట్, ప్రతిదీ, ఒక్కటి కాదు, ప్రతి విషయంలో ఆత్మ నడిపింపగలిగిన వాడికి విజన్ అర్థమవుద్ది. ఏమర్థమవుతుంది తెలుసా? నాకు ఎక్కువగా ఈ లోకంలో అంత బతకాలని లేదు. ఏదో ఉంటాం 4 రోజులు ముక్కు మూసుకొని, ఉన్నంతకాలం 4 అవసరాలు ఉన్నాయి కనుక 4 రోజులు ఉద్యోగం చేస్తాం, అలా చేస్తాం, ఓ రోజు ముగించుకుంటాం, వెళ్ళిపోతాం. ఇట్రా ఎంత సింపుల్గా బతుకుతున్నాం ఏంట్రా అంటే అంతే. వాడి లోపల ఒక నిశ్చయత ఉంది. ఆ నిశ్చయత ఏంటో తెలుసు? త్వరగా చెప్పండి వెళ్ళిపోవాలని. అందుకే వాళ్ళకి అర్థమైంది భక్తులందరికీ. హామీ ఇచ్చాడట లేదా భయానే ఇచ్చాడట. సంచకరువుగా ఆత్మను అనుగ్రహించాడు. పౌలు అంటున్నాడు, ఇంత నమ్మకాన్ని లేదా ఈ అదృశ్య జీవితాన్ని నేను ఎలా నమ్మగలిగానంటే ఆత్మ ద్వారా నమ్మగలిగాను. ఈ నూతన అనుభవం ఉంటే బాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ వాక్యం అలా చదువుతుంటే అర్థమైపోతుంటుంది. లాజిక్ల మీద బతకం, ప్రూఫ్స్ మీద బతకం. ఎవడెవడో మంచి ప్రసంగం చెబుతా రోజుకి బాగా భక్తి పెరిగిపోయి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తి తగ్గిపోవడం, ప్రసంగాల మీద బతకం. మరి దేని మీద బతుకుతామంటే నూతన అనుభవం పొందిన జీవితం మీద, ఆత్మ మీద బతుకుతాం. ఎంత స్థిరంగా మీరు ఎలా ఉంటారు సార్? ఇన్ని శ్రమలు జరిగినా, ఇన్ని ఇబ్బందులు జరిగినా, ఇన్ని అవమానాలు జరిగినా, ఇన్ని మోసాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేసినా ఎంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు సార్ అంటే వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మాకు వీళ్ళు ఎవరిని బట్టి, ఈ పరిస్థితులను బట్టి మా ధైర్యం కాదు, ఆత్మదేవుడే మా ధైర్యం. ఆయన స్టాంప్ వేశాడు మాకు. ఎన్ని రోగాలు వచ్చినా ఒకరోజు వెళ్ళిపోతాం. దాని కొరకు ఎందుకు సార్ ఆడడం? రోగాలున్నా చచ్చిపోతాం చెప్పండి, రోగాలు లేకపోయినా చచ్చిపోతాం. డబ్బులున్నా చనిపోతాం, డబ్బులు లేకపోయినా చనిపోతాం. మనుషులున్నా చనిపోతాం, మనుషులు లేకపోయినా చనిపోతాం. మొత్తం మీద చనిపోతాం. వెళ్ళిపోయే మనకి ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి, ఏముంటే ఏంటి, ఏమి లేకపోతే ఏంటి, నా తోడు వెళ్ళిపోతే ఏంటి, తోడు ఉంటే ఏంటి, వెళ్ళిపోతే ఏముంది? ఒక రోజు ముక్కు మూసుకుని బతుకుతాం. చేసిన పనులు ఇక్కడ మిగిలిపోతాయి తప్ప ఇక చెయ్యాల్సిన కార్యం ఏదైతే ఉందో దాని కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకేముంది సార్ ఆత్మీయ జీవితానికి అని చెప్పుకుంటారు. ఈ అనుభవాలు ఎవరికి వస్తాయంటే ఆత్మదేవుని పొందుకున్న వాళ్ళకి వస్తాయి. కానీ ఈ అనుభవం లేని వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఇదే రోమపత్రిక చెప్తున్నారు చూడండి. 8వ అధ్యాయం, త్వరగా 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు ఏం చేస్తారట? శరీర విషయాల మీద మనసు ఉంచుతారట. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారట. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు
జీవమును సమాధానం ఉంది. మన మాట, మన నిర్ణయాలు, మనం చేసే పనులు ఇవన్నీ మనం శరీరానుసారులమా ఆత్మానుసారులమా నిర్ణయిస్తుందట. ప్రతి క్రియ మనం నిర్ణయిస్తుందట. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆత్మీయ జీవితం మీద నీకు మనసు ఉందా, శరీర జీవితం మీద నీకు మనసు ఉందా? ఏ జీవితం మీద ఉందా నీకు మనసు? ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే ఆరోగ్యంతో ఉండాలి, ఇక్కడే పోగేసుకోవాలి, ఇక్కడే స్థిరపడిపోవాలి, ఇక్కడే అధికారాలు కావాలి, ఇక్కడ అనుకుంటే ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారం అయితే మనకన్నా దరిద్రులు దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరట. మరి దేని కొరకు నమ్మాలి యేసుక్రీస్తు వారిని అంటే ఆత్మ చెబుతుంటుంది, అరే ఎందుకురా అందరిలాగే నువ్వు కూడా పరుగులాట, ఎందుకురా అందరిలాగే ఈ దొంగ మాటలు, ఎందుకురా అందరిలాగే ఈ ఎదుటివాడు దోసుకునే విధానం, ఎందుకురా అందరిలాగే ఈ ఆరోగ్య పరిస్థితుల కోసం కోరుకుంటావు, ఎందుకురా అందరిలాగే ఈ జీవన సంబంధమైన పోరాటాలు ఈ డాంబిక మధ్య బతుకుతావు, ఎందుకురా నా ఆత్మ చెప్తుంది. అప్పుడు అనిపిస్తుంది పరిశుద్ధాత్మను మనలో పనిచేస్తే ప్రతిదీ వదులుకోవడం స్టార్ట్ చేస్తాం, దేవుని కొరకు జీవించడం స్టార్ట్ చేస్తాం. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఆత్మానుసారులు ఆత్మ విషయాలు మనసు ఉంచుతారు, ఈ ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఈ శరీరానుసారులకి చివరికి దక్కేది ఏంటట? మరణం. ఎక్కడ చేస్తారు చెప్పండి? చచ్చే కూడా రెండో మరణంలో చస్తూనే ఉంటారు. శరీరానుసారంగా ఆలోచించింది శరీరానుసారంగానే ఉంటుంది. శరీరానుసారులు కూడా లాజిక్ ఆలోచిస్తారంటే ఎందుకు ఆలోచించరు? నేను త్వరగా ముగించేస్తున్నాను. శరీరానుసార్లు కూడా ఇప్పుడు మనం ఉన్నాం చాలామంది, అందరికీ మాటలు ఎక్కువలండి, ఎవరో ఉంటారు ఆత్మహత్య చేసిన వాళ్ళకి అక్కడికి ఎక్కుతాయి. ఇక్కడ కూడా అందరికీ అర్థమవుద్ది, రైట్ ఏంటో రాంగ్ ఏంటో అర్థమవట్లేదు. ఈ వాక్యం చెప్తుంటే అర్థమవుదా? శరీరానుసార్లు కూడా రైట్ ఏంటో రాంగ్ ఏంటో అర్థమవుద్ది, మంచి ఏంటో చెడు ఏంటో అర్థమవుద్ది. కానీ ఆ మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళకి అర్థమైనా మంచి చేయలేరు శరీరానుసార్లకి అర్థమవుద్ది ఇలా చేయకూడదు ఇలా చేయాలని, కానీ వాళ్ళు అలా చేయలేరు. ఎందుకు తెలుసా? వాళ్ళు చెయ్యాలనుకున్నది వారు చేయలేరు, జయించాలనుకున్నది జయించలేరు. ఎందుకంటే శరీర సంబంధమైన లాజిక్లను బట్టి మనం దేవుని కొరకు బ్రతకాలని కూడా మన వల్ల అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. ఆ హృదయాన్ని ఆయనే మార్చాలి, మన లాజిక్లు ఆయనే మార్చాలి, మన మనస్సును ఆయనే మార్చాలి, మన జీవితాన్ని ఆయనే మార్చాలి, మన మచ్చలన్నీ ఆయనే కడగాలి. ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారు అంటున్నారు, దేవుడు కలగజేసుకుంటే తప్ప ఆ మహిమ జీవితం పొందడం అనేది మన వల్ల ఎప్పటికీ కాదండి. చివరికి ఆ జీవితం పొందుకోవడం కూడా మన వల్ల అవుదట. అంటే మనం ఏమి చేయలేమా? ఇదే రోమపత్రిక అంటది, అసలు మనకు ప్రార్థించడం కూడా చేత కదట. మనకు ప్రార్థించడం కూడా చేత కాదు, ఎలా మాట్లాడాలో చేత కాదు, అసలు ఆత్మను ఎలా రక్షించుకోవాలో, శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో, ఈ మరకలన్నీ ఎలా కడిగేసుకోవాలో ఏది కలగజేది. అందుకే మనం చేయలేనిది దేవుడే చేయాలనుకుని ఆయనే కలగజేసుకుని హృదయాన్ని ఆయనే మారుస్తున్నాడు, అన్నీ ఆయనే మారుస్తున్నాడు. మరి మేము చేయాల్సిన పని ఏంటంటే ఇంక మనకి ఏ పని లేదనుకోకండి, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. ఆ ఒక్క పని చేస్తే చాలండి. అంటే దేవా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, ఆ నీటిలో నిలబడి ఆత్మకార్యాన్ని నువ్వు అప్పగించుకుంటే నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అంతా జరిగించేది ఎవరు చెప్పండి? దేవుడు చేస్తాడు. హృదయాన్ని మారుస్తాడు, మనసును మారుస్తాడు, స్థిరపరుస్తాడు. అనిపిస్తుంటుంది నీ మనసు లాగుతుంటుంది. ఎప్పుడన్నా సరదాగా నాకు మ్యూజిక్ పిచ్చి ఎక్కువ, ఈ మ్యూజిక్ బాగా వినేవాడిని, మెలోడీ సాంగ్స్ ఇవన్నీ విన్నప్పుడు సరదాగా ఎందుకో అప్పుడప్పుడు నిద్ర వస్తుంటుంది. వెహికల్ తోలుతున్నప్పుడు అలా తోలుతున్నప్పుడు నిద్ర వస్తుంది. వెళ్తున్నప్పుడు ఈ పాట పెట్టుకుంటే నిద్ర రాదని ఓల్డ్ సాంగ్ పెట్టామనుకోండి, ఆ సాంగ్ పూర్తి అవ్వకముందే నా మనసు 70 సార్లు నన్ను ఎన్నిసార్లు తిరుగుతుందో పనికి మాలోడా మారేవి కదరా ఎందుకు అంటే ఆ వాయిస్ అలా ఉండదు. కానీ చెప్తున్నాను నేను, మనస్ఫూర్తిగా కూడా ఆ పాత రోతను మనం అనుభవించలేము, మనస్ఫూర్తిగా కూడా ఆ పాట కూడా మనం వినలేము. ఎందుకంటే నా మనస్సాక్షి నన్ను ఏం చేస్తుంది చెప్పండి? గద్దిస్తుంది. నా ఆత్మదేవుడు ఏం చేస్తుంది చెప్పండి? అది కరెక్ట్ కాదని చెప్తుంది. నీకు 3:30 గంటల సినిమా జడ్జాగా చూసేస్తున్నావు, నీళ్ళు ఎవరు లేరు చెప్పు. నువ్వు చక్కగా నువ్వు దరిద్రం అంతా చూస్తున్నావు, నీకు ఎవరు లేరు చెప్పు. నువ్వు దరిద్రం అంతా ఇష్టంగా చక్కగా ఆ పార్కులు చెత్త చెదారం అంతా తిరుగుతున్నావంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు. గుర్తుపెట్టుకో. దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెబుతున్నాడు ఇదంతా ఎవరు చేస్తారు ప్రభు అంటే శరీరానుసారులు చేయలేరు. ఎవరు చేస్తారు? ఆత్మానుసారులు చేస్తారు. మీరు గమనించండి, శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అప్పటికి ఆత్మను పొందుకోలేదు వాళ్ళు సంపూర్ణంగా. శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏ చేపలు పట్టే దగ్గర యేసుక్రీస్తు వారు వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చాడో, ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఏం పడ్డానికి పోయారండి? ఎందుకు పోయారు? లాజిక్ మీద పనిచేస్తున్నారు కనుక.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవలో కూడా అలాగే చేస్తారండి, సంసారంలో కూడా అలాగే చేస్తారండి, క్రైస్తవులను చెప్పుకుని కూడా అలాగే చేస్తారండి. ఒకప్పుడు ఏదైతే వదిలొచ్చావు మళ్ళీ ఆ రోతను ఎత్తుక్కుంటున్నావంటే నీ లాజిక్ల మీద భక్తి బతుకుతున్నావు తప్ప నువ్వు దేవుని ఆత్మ మీద బతకట్లేదు. శిష్యులు అలాగే వెళ్ళిపోయారు. ఏ చేపలు పట్టే దగ్గర వాళ్ళని తీసుకుని వచ్చాడు, మళ్ళీ ఆ చేపలు పట్టే దగ్గరికి పోయాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడండి వాళ్ళని. ఆ చేపలు పడుతున్న దగ్గర నుంచి తీసుకురండి, కనిపెట్టని చెప్పానుగా మీకు, అక్కడ కనిపెట్టండి యెరూషలేములని. ఆ పెంతుకొస్తు పండగ వచ్చేంత వరకు వీళ్ళ వలల్ని బోట్లని మళ్ళీ వీళ్ళు వదిలేరండి. మళ్ళీ వెనక్కి పోయి కష్టపడడానికి పోయారు, సంపాదించుకోవడానికి పోయారు, దాచుకోవడానికి పోయారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, దేవా మేము ఏం చేయాలంటే నికోదేముకి చెప్పిందే నీకు నాకు చెప్తాను. నికోదేముకి మత పెద్ద, మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. మంచి చెడు ఆ బోధకులకు తెలుసు, మంచి చెడు ఆ బోధకులకు తెలుసు. నా నూతన జన్మ నికోదేము పొందుకోగలిగాడా? పొందుకోలేదు. నికోదేము కూడా మంచి తెలిసి మంచిని చెడును బోధిస్తున్న ఆ బోధకుడికి కూడా నూతన జన్మ అనుభవం రావాలి అంటే ఎవరు కలగజేసుకోవాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు కలగజేసుకోవాలి. అది నికోదేమైనా నువ్వైనా నేనైనా ఎవరికి జన్మ రావాలన్నా దేవుడే కలగజేసుకోవాలి. అందుకే ఆ తీతు పత్రికలు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ముగిద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి, తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఆ వచనాలు ఎంత బాగుంటాయి చూడండి. 4వ వచనం నుంచి, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మొట్టమొదటిది బాగా వినాలి, మన రక్షకుడి యొక్క దేవుని యొక్క దయ, మనలో ఏమీ లేదట, ఆయన దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగచేయడం ద్వారా మనలను రక్షించును. ఇవన్నీ ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నామా? ఎవరు చేస్తున్నారండి ఈ పనులన్నీ? అక్కడ రాస్తున్నారు చూడండి. దేవుని దయ, ఆయన ప్రేమ, ఆయన ఆత్మను అనుగ్రహించిన విధానం, పునర్జన్మ సంబంధమైన స్నానము, చివరికి ఆత్మను అనుగ్రహించడం, స్వభావాన్ని అనుగ్రహించడం, చివరికి మనం రక్షించడం. ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారండి? దేవుడే చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడే చేస్తున్నాడు. మరి మనం చేయాల్సిన పని ఏంటి? ఏం లేదు. దేవా నన్ను మార్చు ప్రభువా అని ఆయనకు అప్పగించుకోవడమే మనం చేయాల్సిన పని. అదొక్కటే మనం చేస్తే గుర్తుపెట్టుకోండి, ఆత్మదేవుడు మన జీవితంలో చాలా బలంగా పనిచేస్తాడు. నేను మళ్ళీ చెప్పి ముగిస్తున్నాను. ఇంత వర్తమానం విన్న తర్వాత నీకు ఆత్మీయ జీవితం, నూతన జన్మ అనుభవం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో. ఆ అనుభవం ఉంటే నీ ఆత్మ ఎప్పుడు కోరుకుంటుంది, ఏమని కోరుకుంటుంది తెలుసా? త్వరగా ఈ లోకాన్ని వడిచి వెళ్ళిపోతే చాలు. ఎవరేం చేసినా, ఎన్ని జరిగినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అనారోగ్య సమస్యలు వచ్చినా త్వరగా వెళ్ళిపోతే చాలు, ఏమైనా పర్లేదని. అది ఆత్మీయ అనుభవం పొందే వాళ్ళ మాటలు అలా ఉంటాయి. శరీరానుసారులైన మనుషులు ఎలా మాట్లాడతారంటే, ఇలా జరిగింది ఏంటండి, అలా జరిగింది ఏంటండి, ఎలా అయిపోయింది ఏంటండి, కంగారు అయిపోయి ఆనందంగా మానేసి గదిలోకి పోయి లైట్ ఆపేసుకుని చీకట్లో కూర్చుని గడ్డని చేయలేట్టుకుని ఎడుతారు ఈ శరీరానుసారులు అందరూ. ఆత్మానుసారులు శ్రమకు ఎదురు నిలబడతారు. గుర్తుపెట్టుకో. ఏం జరిగినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఉంటే ఉంటాం, లేకపోతే ఈ కమిట్మెంట్లు, ఈ ధైర్యాలు, ఈ స్టేట్మెంట్లు ఎలా వస్తాయంటే ఆయన ఆత్మీయ జీవితాన్ని బలంగా పొందిన వాళ్ళకి వస్తాయి. ఇక ముగించేస్తున్నాను. ఇంత అనుభవం పొందిన తర్వాత ప్రకృతి అంతట పునరుద్ధానం ద్వారా, బాగా వినాలి, పునరుద్ధానం ద్వారా మన శరీరం రక్షింపబడితే, పరిశుద్ధాత్ముడు ద్వారా ఆత్మ రక్షింపబడితే, ఈ రెండు అనుసంధానం చేయబడిన తర్వాత ఈ కార్యక్రమం ఒకరోజు ప్రత్యక్షమవుతుందట. అంటే ఒకరోజు బహిరంగంగా జరగబోతుందట. ఆ ప్రత్యక్ష అయిన రోజే ప్రకృతి ఎగిరి గెంతేస్తుందట. అమ్మయ్య, నేను కనిపెట్టిన రోజు వచ్చేసింది, నేను ఎదురు చూసిన రోజు వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే నూతన జీవితాన్ని పొందుకున్నారో ఇప్పుడు నేను కూడా నూతన జీవితాన్ని పొందుకుంటాను. అందుకే ఈ భూమి నూతన భూమి అవుద్ది, ఈ ఆకాశం నూతన ఆకాశం అవుద్ది, ఈ దేహం నూతన దేహం అవుద్ది, ఈ ఆత్మ నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. ఒకరోజు ఎవర్ లాస్టింగ్ న్యూ ఇయర్ మనకి స్టార్ట్ అవుద్ది. అదే నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అంటే. మీరు హ్యాపీ న్యూ ఇయర్ అనగానే ₹10 ముగ్గేసి బాయ్ 24 రారా 25 అంటే అది న్యూ ఇయర్ అవ్వదు. న్యూ ఇయర్ అంటే చెప్పిన ఒకరోజు ఈ ఎర్త్కి జరగబోతుంది, ఈ యూనివర్స్కి జరగబోతుంది, నీ దేహానికి జరగబోతుంది. ఆ నూతనత్వం ఒకరోజు సంతరించుకోకపోతున్నాం. ఈ నూతనత్వాన్ని ఇప్పటి నుంచి అది స్టార్ట్ చేసింది ఎవరంటే నీలో.